మరోసారి ఎన్నిసార్లు మాట్లాడినా కూడా బండి సంజయ్ గారు అట్లనే మాట్లాడుతూ ఉన్నారు. కొంచెం మీరు ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు, అసలు ఎట్లా మాట్లాడుతున్నారు మాకే అర్థం కావట్లేదు. ఇక జనాలకి ఏం అర్థమవుతుందో మాకు అర్థం కావట్లేదు. ఇంకా నిన్నేది అంటారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో వారి మాట వింటలే అని. పట్టుమని 8 మంది ఎమ్మెల్యేలే ఉన్నటువంటి మీ పార్టీలో మీ మాట వింటలేరు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి పదంగా ముందుకెళ్తూ ఉన్నాము. ఇప్పుడు మీరు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ, కేంద్ర మంత్రి, మీ సంబంధించిన ఎమ్మెల్యే గోషెమ్మెల్యే ఎమ్మెల్యే రాజాసింగ్ గారు ఏమన్నారు, మాకు తెలియకుండా నియామకాలు అవుతున్నాయని చెప్పారు. అది చెప్పండి. మీరు పట్టుమంది 8 మంది ఎమ్మెల్యేలు అంటే మీరు మీ నాయకత్వాన్ని కాపాడుకోకుండా ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపైన, కాంగ్రెస్ పార్టీ నాయకులపైన అప్పుడే ఏడుస్తూ ఉన్నారు బండి సంజయ్ గారు. మీకు ఏమైనా సమాచారం కావాలంటే రండి గాంధీ భవన్కి. బండి సంజయ్ గారు మీరు గాంధీ భవన్కి రండి. వచ్చినప్పుడు మీకు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల యొక్క ఏ విధంగా నాయకత్వం ఉంటుందో. కావాలనుకుంటే, మీకు సమాచారం కావాలనుకుంటే 040-2460-2484 040-2460-2484 గాంధీ భవన్ నంబర్కి ఫోన్ చేయండి. మీకు ఏ సమాచారం కావాలన్నా ఇస్తారు. ఏదో రోడ్డు పైన మాట్లాడేసి, ఏదో కాంగ్రెస్ పార్టీ పైన మాట్లాడేస్తే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గురించి మాట్లాడేస్తే నేను టీవీలలో వస్తా అనుకుంటే అది మీ కర్మ, అది మీ అజ్ఞానం, మీ తెలియదనం అంతే. ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా. అసలు నీకు ఎట్లా, అసలు ఏమైనావు, అసలు ఎట్లా అధ్యక్షులు చేసి నిన్నప్పుడు, ఎట్లా అసలు కేంద్ర మంత్రి అయినావో అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఏం మాట్లాడితే అసలు మీకు అర్థమవుతుందా? ఇంకా వచ్చేది ఎండాకాలము, వడదెబ్బ సూచనలు ఎక్కువ ఉంటాయి మీకు. బండి సంజయ్ గారు, మీరు మార్చ్, ఏప్రిల్, మేలో మీరు ఎండాకాలం కాబట్టి మీరు బయటికి వెళ్ళకండి. వడదెబ్బ తాగడం వల్ల మీకు చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. అప్పుడు మీరు ఏం మాట్లాడదో దేవునికి తెలియదు. కాబట్టి ఈ వచ్చే 3 నెలలు మీరు బయటకు వెళ్ళకండి. ఎందుకంటే ఒక కేంద్ర మంత్రిగా మీరు ఉన్నారు, ఏది పడితే మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎండాకాలం రాకముందు ఎట్లా మాట్లాడుతున్నారు. కాబట్టి మీ ఆరోగ్య దృష్ట్యా, మీ వయసు దృష్ట్యా, మీ యొక్క మేధావితనం దృష్ట్యా ఒక మా సూచన ఇది. వచ్చే ఎండాకాలం వరకు మీరు బయటికి వెళ్ళకండి, అయిపోయేంత వరకు. ఎందుకంటే ఒక కేంద్ర మంత్రిగా ఉన్నారు, మీరు ఏది పడితే అది మాట్లాడేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మలేకుంటారు. కాబట్టి మీరు మాట్లాడే ముందు ఒక ట్రైనింగ్ తీసుకోండి. మీకు ట్రైనింగ్ ఏమైనా అవసరం ఉంటే మేము ఇస్తాం, ఎట్లా మాట్లాడాలను. ఏది పడితే అది మాట్లాడేస్తే మీ స్థాయి పెరుగుతుంది అనుకుంటే అది మీ కర్మ, ఇక మీ అజ్ఞానం అది. కాబట్టి ఆ బండి సంజయ్ గారు మీ నాయకత్వాన్ని, మీ నాయకులని మీ పార్టీ వాళ్ళే నమ్మటం లేదు. Subscribe us and press the bell icon for more interesting updates.